ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ వార్త. తెలంగాణ సమాజం గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి బాట. త్వరలో కొత్త రేషన్ కార్డులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహుల్లో ఆనందం. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే మీ సేవ పోర్టల్ ఓపెన్. సుమారు 10 లక్షల కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు వస్తాయని అంచనా. అదనపు సభ్యుల నమోదుకు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్ అంటూ చూస్తున్నాం కదా. వీళ్ళు ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ కింద దీన్ని తీసుకొస్తారనేటువంటిది కూడా చాలా 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 ఇంపార్టెంట్. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆశావాహుల్లో హర్షం వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వ హయాం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం బీపీఎల్ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చాక లోక్సభ ఎన్నికల ఇతర గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టడంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ప్రకటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 55 లక్షల రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినవి. రాష్ట్ర ప్రభుత్వ కార్డులు 35 లక్షలు. కొత్త కార్డుల కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 6 గ్యారంటీల అమలుకు గాను ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అయితే గ్యారంటీల ప్రొఫార్మాలో కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన చేయలేదు. కానీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెల్ల కాగితాలపై రాసిచ్చిన దరఖాస్తులను తీసుకున్నారు. కానీ మీ సేవలో పోర్టల్ మాత్రం ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ సేవ పోర్టల్ ఓపెన్ చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కూడా దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ఒకే కుటుంబంలో భర్త, భార్య, 2 పిల్లలు ఉంటే భార్యాభర్తల పేర్లు కార్డులో ఉండి పిల్లల పేర్లు లేకపోయినా 2 పిల్లల్లో ఒకరి పేరే ఉన్న మెంబర్ ఎడిషన్ కొత్త సభ్యుల చేర్పులు మార్పులు ప్రొఫార్మాలో తీసుకుంటారు. అయితే మీ సేవలో మెంబర్ అడిషనల్ పోర్టల్ ఓపెన్ చేసి ఉంది. దాంట్లో ఇప్పటి వరకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే మెంబర్ అడిషన్ పై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ 2 ప్రక్రియలు పూర్తి చేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కోటాలో ఉన్న 35 లక్షల రేషన్ కార్డులను కూడా సెంట్రల్ కోటాలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఢిల్లీకి లేఖలు రాసింది. కానీ కేంద్రం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు అంటూ చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇది చాలా శుభపరిణామంగానే నేను చూస్తా. బీపీఎల్ కుటుంబాలకి ఇప్పటికైనటువంటి ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులను పూర్తి స్థాయిలో కనుక ఇవ్వగలిగితే గత 10 ఏళ్ళుగా మెంబర్ ఎడిషన్స్ కోసం కానీ కొత్త రేషన్ కార్డుల కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రంలో. సరే, వేరే రాష్ట్రాల గురించి నాకు అనవసరం, అట్లీస్ట్ మన తెలంగాణ రాష్ట్రం వరకు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు కనుక ఇచ్చేందుకు ప్రక్రియ సులభతరం చేసి వాళ్ళకి కనుక రేషన్ కార్డులు ఇస్తే రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా పాజిటివ్ అయ్యేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం ఆయన ఎంత తొందరగా దీన్ని చేస్తాడు అనేటువంటి మాట.